ఛానల్ది ఫస్ట్ వీడియో లతా శ్రీరామ్ది. ఇది నా ఛానల్ ఫస్ట్ వీడియో ఏమంటే క్రికెట్ నా తమ్ముడిది ఇంకా నా కిట్ లోపల ఉన్నాయి చూపించడం, ఇంకా ఆ నెట్లు వేసుకోవడం. దారా కొంచెం ఇక్కడ రా. సో ఇది నా ఎస్జీ కిట్ పాతది. ఒక 10,000 ఉండే లోపల ఉండేవాళ్ళని కలిపితే మీరు కూడా ఇది వీడు రీసెంట్గా కొన్న కిట్ క్రికెట్ కోచింగ్కి. నా హెల్మెట్ ఇది గ్రావిటీ. సో నా హెల్మెట్ ఇది ఎస్ఎస్ది. ఇది 2 కేబీది ప్యాడ్స్. ఇది నా 2 ఎస్ఎస్ ప్యాడ్స్. ఇది ఎస్జీది 2 pairs టైగర్. ఇది ఎస్ఎస్ది 1 pair టైగర్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఇన్ని రోజుల నుంచో కొందాం అనుకున్నా, ఎక్కువ ప్లేయర్స్ ఇదే యూజ్ చేస్తారు, నాకు సేఫ్టీ కోసం అనుకున్నా అదే తీసుకున్నా. ఇది నా బ్యాటింగ్ గ్లౌస్. సో ఎస్ఎస్ది 1 బ్యాటింగ్ గ్లౌస్, నాది మీడియంది. ఇదేమో ఎల్బో గార్డ్ కొత్తది. ఇది నా ఆక్సిజన్ మాస్క్ ఎక్స్జీది. ఇది కూడా చూసుకోండి ఎస్ఎస్ది. సో ఇంకా ఇది ఒకటి హెడ్ మీద వేసుకోవడానికి తల మీద. సో వీడిది ఒక కాశ్మీర్ విలో బ్యాటు. ఇది బిగినర్ అని కాశ్మీర్ విలో తీసుకుంటే ఇది ఒక 6,500 ఉండే. సో నేను ఇంకా ఇదేమో ఒక 2 బాల్, ఒకటేమో లెదర్ది, ఇంకోటేమో లైట్ టెన్నిస్. సో నేను రీసెంట్గా ఒక నా ప్రాక్టీస్ కోసం లైట్ టెన్నిస్ తీసుకున్నా. నేను ఒక బ్యాగ్ తీసుకున్నా కొక్కపూరది. 20,221 రూపీస్. ఇది చాలా లైట్ వెయిట్ బ్యాగ్, మూవ్ చేయడానికి చాలా స్మూత్ ఉంటుంది, ఇంకా స్ట్రోక్ కూడా చాలా బాగుంది. కావాలంటే చూపిస్తాను. ఇప్పుడు కావాలంటే మేము కిట్ వేసుకొని చూపిస్తాం. కొత్తది కొన్నా నేను, చాలా లైట్ వెయిట్ ఇది. ఇప్పుడు నా పాత బ్యాట్ ఉండేది, నేను స్టార్ట్ చేసినప్పుడు నా క్రికెట్ జరిగేది ఎస్ఎస్ బ్యాట్. ఇప్పుడు నేను కొన్ని ఇంటీరియర్ మ్యాచెస్ ఆడుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు నా క్రికెట్ గేర్స్ అన్ని నేను వేసుకొని చూపిస్తా. ఫస్ట్ ప్యాడ్స్ వేసుకుంటున్నా. ఇది లెఫ్ట్ ప్యాడ్. ఇది ఒకటి నా ఫస్ట్ ప్యాడ్, ఇదేమో రైట్. ఇది ఇప్పుడు మనం ఈ క్రికెట్ గేర్స్ వేసుకున్నాక మీకు కొంచెం ఫీల్డింగ్ది కూడా చూపిస్తాను. అంటే క్యాచెస్ ఎట్లా పట్టడము, గ్రౌండెడ్ బాల్స్ ఎట్లా పట్టడము, ఎట్లా పట్టుకొని రిసీవ్ చేయాలి, ఎట్లా త్రో చేయాలి, అదంతా చూపిస్తాను. మీకు ఈ కోచింగ్కి పోవాలంటే మీరు ఎస్ఆర్ స్పోర్ట్స్ కన్నా వెస్లీ గ్రౌండ్స్ కన్నా పోవచ్చు. అంటే బెస్ట్ ఆప్షన్స్ మీకు. మా ఇప్పుడు ఫీజు 3,000 పర్ మంత్, మీది 500. మీ బడ్జెట్ బట్టి చూసుకోవచ్చు. మీ కోచింగ్ పేరు ఏంటిదో అడగండి. 500 ఎంత మీ కోచింగ్ పేరు? ఎస్ఆర్ స్పోర్ట్స్. వీడి కోచింగ్ పేరు ఎస్ఆర్ స్పోర్ట్స్. 500 రూపీస్ పర్ మంత్. నాదేమో వెస్లీ గ్రౌండ్స్ 3,000 రూపీస్ పర్ మంత్. కానీ చాలా బాగా గ్రౌండ్ ఉంటుంది, ఇండోర్ నెట్స్ ఉంటాయి, టర్ఫ్స్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, ఎంతైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు నా 2 pairs టైగర్ వేసుకుంటా. ఇది నా 2 pairs టైగర్ వేసుకొని చూపిస్తాను. నేను క్రికెట్కి వెళ్ళి క్రికెట్ కోచింగ్కి వెళ్ళి ఇంకా నాకు 1.5 year అయింది. అంటే నేను 24లో స్టార్ట్ చేసింది. ఇదేమో నా బ్యాటింగ్ గ్లౌస్. ఫస్ట్ ఏమో నా హెల్మెట్ వేసుకుంటా. ఇది నా గ్రావిటీ హెల్మెట్, నా ఫస్ట్ హెల్మెట్. వీడికి కొంచెం ఇంకా చెప్పాలి, ఎందుకంటే వీడు ఇప్పుడే కదా బిగినర్, వీడు తెలియదు, అందుకే నేను చూపిస్తాను వీడికి. కొంచెం నేను కూడా ఇంట్లో వీడికి కొంచెం నేర్పించేసిండే, ఎట్లా డిఫెండ్ ఆడాలి, ఎట్లా డ్రైవ్స్ ఆడాలి అని కొంచెం నేర్పించేసిన నేను. మేము వీక్లీ మాది ఇంటి దగ్గర ఒక టర్ఫ్ ఉంటుంది, అక్కడ ఈ కిట్స్ వేసుకొని మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, ఇది నా బ్యాట్. ద ఫైనల్ లుక్ ఇది. ఎలా ఉన్నామో చెప్పండి.
వీడికి కొంచెం ఒక 2-3 డేస్ అయింది క్రికెట్ కోచింగ్కి వెళ్ళి. నేను ఒక 1.5 year ఎక్స్పీరియన్స్, 35 మ్యాచెస్ ఆడి ఒక 2000-3000 దగ్గర ఒక 2000-3000 దగ్గర రన్స్ కొట్టిన. నా హైయెస్ట్ స్కోర్ 121. అయితే ఇప్పుడు నాది కూడా ఒక మ్యాచ్ ఉండే సాటర్డే. అందులో లెదర్ బాల్ ఉండే, కానీ దాంట్లో ఈ బ్యాట్ యూజ్ చేయలే, వేరే బ్యాట్ యూజ్ చేసిండే. ఇప్పుడు మళ్ళీ నాకు ఇది అండర్ 14 స్టేట్ మ్యాచెస్ ఉన్నది. బీసీసీఐ మనకు ఇప్పుడు అండర్ 14 స్టేట్లో మనీ ఇస్తుంది. అంటే మ్యాచెస్ మనం ఆడితే మనీ ఇస్తుంది. ముందు ఎట్లుంటుండే అండర్ 14 కన్నా ముందు మనం పైసలు వాళ్ళకి. సో ఇది ఇప్పుడు మనం కొన్ని షార్ట్స్ చూపిస్తాం. కవర్ డ్రైవ్, స్ట్రేట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్, ఇది అప్పర్ కట్. ఇప్పుడు ఫీల్డింగ్ చూపిస్తాం. లెదర్ బాల్ చూపించలే. ఒక బాల్ ఇరా, గ్రేస్ బాల్, ఈ వైట్ బాల్. ఇగో ఫస్ట్ బాల్ని హ్యాండ్స్ పొజిషన్ ఎట్లుండాలో చూపిస్తున్నా. మీ పవర్ఫుల్ హ్యాండ్ని ఏది పవర్ఫుల్ కాదో ఆ పవర్ఫుల్ హ్యాండ్ పై, ఇప్పుడు మీ పవర్ఫుల్ హ్యాండ్ ఉంది కదా, అది పవర్ఫుల్ లేని హ్యాండ్ పైన పెట్టి లిటిల్ ఫింగర్ ఇలా పెట్టాలి. పైన దాన్ని ఇట్లా పెట్టుకొని ఉండాలి అంతే. ఇంకో ఇట్లా ఇట్లా రిసీవ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ రాదా కనిపిస్తుంది, లేకపోతే అక్కడుండు, 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 అక్కడుండు. ఆడడం చూడండి ఎలా వచ్చింది నా చేతిలో చూడండి. బాల్ రాదు కొంచెం, బాల్ రాదు కొంచెం. ఇప్పుడు మనకు హై క్యాచెస్ అంటే ప్రతి ప్లేయర్ హై క్యాచెస్ అంటే భయపడతారు. అదేముండదు అంత హై క్యాచెస్. బాల్ని మనం స్పంజ్ బాల్లో కనుక్కోవాలి. ఇప్పుడు మీకు బౌండరీ దగ్గర నుంచి ఇట్లానే నడుచుకుంటూ రావాలి. కొంచెం ఇట్లా స్టెప్స్ తీసుకుంటా కొన్ని టోస్ మీద రావాలి. అప్పుడు బాల్ వేసినాక బ్యాట్స్మెన్ ఎక్కడ హిట్ చేసిందో దాని అకార్డింగ్గా బాల్ చూసి దానిపైన ఉరకాలి. ఇప్పుడు బ్యాట్స్మెన్ గాలి వదిలిండో 2-3 ఫీల్డర్స్ వస్తే మనం అరవాలి, మైన్ అని అరవాలి. అప్పుడు ఆ ఫీల్డర్స్ అన్ని జరుగుతారు. ఆ బాల్ కిందికి వచ్చి ఇట్లా రిసీవ్ చేసుకోవచ్చు ఎస్ట్ దగ్గర. ఒకవేళ మనం కవర్స్లు ఉంటే బాల్ మనకి ఇక్కడికి వస్తే ఆస్ట్రేలియన్ క్యాచ్ లాగా పట్టుకోవాలి. ఇది ఇంగ్లాండ్ క్యాచ్, ఇంగ్లాండ్ అందరు ప్లేయర్స్ యూజ్ చేస్తారు. ఇది ఆస్ట్రేలియన్ క్యాచ్. ఓకే, ఇప్పుడు ఫీల్డింగ్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏముంటుంది అంటే ఎక్కువ ప్లేయర్స్ ఇది మిస్ చేసేస్తారు. వస్తుంది బాల్, ఇట్లా వస్తుంది, ఉట్టేస్తారు, ఇట్లా వెళ్ళిపోతుంది బాల్ వెనకకి. అయితే మనం ఏం చేయాలి తెలుసా, ఇట్లా మెల్ల కింద కూర్చోవాలి. మన రైట్ లెగ్ని ఇప్పుడు రైట్ అంటే రైట్ లెగ్ పైన పెట్టుకొని లెఫ్ట్ లెగ్ కింద పెట్టుకోవాలి. బాల్ వచ్చినాక ఇట్లా ఆపాలి. ఒకవేళ లెఫ్ట్ అయితే లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకొని రైట్ లెగ్ కింద పెట్టుకొని ఇట్లా ఆపాలి. ఒకవేళ బాల్ కొంచెం ఇట్లా స్టెప్స్ అయితే వస్తుంటే మనం డైరెక్ట్ ఇట్లానే కొట్టుకోవచ్చు, వేయచ్చు. ఇప్పుడు కొంచెం త్రో చూపిస్తే ఇట్లానే వికెట్కి టార్గెట్ చేసి అట్లా వేస్తే మనకు ఏం వస్తుంది. వికెట్ పెట్టి సైడ్ ఆన్ నుంచి ఇట్లా వేయాలి, సైడ్ ఆన్ నుంచి కాబట్టి ఇట్లా విసిల్ కొట్టాలి. సరేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక క్యాచ్ చూపిస్తాం ఇట్లా. ఇప్పుడు బెస్ట్ డ్రిల్స్ ఇంట్లో అంటే ఒక 2 కోన్స్ తీసుకొని అక్కడ పెట్టుకొని వాల్కి బాల్ కొట్టుకుంటా మీరు క్యాచెస్ పట్టుకోండి. ఫస్ట్ ఈ ఫింగర్స్ పెట్టుకొని ఆ క్యాచెస్ డ్రిల్స్ని చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే బాల్ వేసినాక 1 హ్యాండ్ క్యాచెస్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మూవింగ్ క్యాచ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్ ఎవరిని అడిగి బ్యాట్ తీసుకొని ఆ ఫ్రెండ్ పైన కొడుతుంటారు. మీరు ఆ బాల్ అక్కడ కిందికి వచ్చి ఆ బాల్ రిసీవ్ చేయడానికి ట్రై చేయండి కొంచెం. అప్పుడు మీకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇంతనే మన వ్లాగ్. మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.